ప్రాక్టీసా దేని గురించి అడుగుతావు? రేపు 3 సినిమాలు వస్తున్నాయి కదా. సరే సరే సరే. హాయ్ మేడం. హాయ్. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, మీరు ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ గేమ్ చేంజర్ చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు వస్తున్నారు, ఆయన లుక్స్ బాగున్నాయి, దాంట్లో పంచకట్టులో మంచిగా కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి పెద్ద గిఫ్ట్ అది. అందుకని మేము గేమ్ చేంజర్ 3 సినిమాలు చూస్తాను, కానీ ఈ సినిమా శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి గేమ్ చేంజర్కి వెళ్ళాలనుకుంటున్నాను. డాకు మహారాజ్ ఎలా అనిపిస్తుంది? డాకు మహారాజ్ చెప్పాలంటే బాలకృష్ణ గారి గురించి మనం అనుకోవాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు రాయలసీమ డైలాగులు కొట్టడంలో ఆయన తర్వాత ఎవరు ఉండరు, ఆయన ఫస్ట్ ఆయన లాస్ట్. ఎందుకంటే రాయలసీమ డైలాగ్స్ కొట్టడంలో బాలకృష్ణ ఓ రేంజు, బాంబే ఇంకా అది. మరి సంక్రాంతికి వస్తుంది కదా, మరి అది ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ గారి సినిమా. ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో ఒకటి చెప్పుకుంటూ వచ్చాను, రామ్ చరణ్ గారి మూవీ, శంకర్ గారు డైరెక్షన్, ఓ రేంజ్లో సౌండ్ ఎఫెక్ట్. తర్వాత గేమ్ చేంజర్ని తీసుకుంటే రాయలసీమ డైలాగులతో మొత్తం థియేటర్ దద్దరిల్లిపోతుంది, అదొకటి. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారి గురించి తీసుకోవాలంటే చాలా కూల్గా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుపోయి ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా చూడొచ్చు. ఈ 3 సినిమాల గురించి నేను మాత్రం 3 సినిమాలు హిట్ అవ్వాలి. మనం ఆ సంక్రాంతికి వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తున్నారు, మనం వాళ్ళని విష్ చేసి ఆ 3 సినిమాలు హిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. మరి సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? వెంకటేష్ గారి సినిమా గోదావరి గట్టు సాంగ్ అయితే నేను ఆల్రెడీ ఇంట్లో కూడా పాట పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకసారి మా కోసం చెప్పేస్తారా? మీరు చూడండి, మీరు నన్ను ఇక్కడ అందరిలో మీరు ఇరికించకండి. చూస్తారు కదా, అంటే నేను ఇప్పుడు హీరో లేడు కదా, హీరో ఉంటే చేస్తాను. లేదండి పర్వాలేదు, మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వచ్చి మీకు రేపు చూపిస్తాను. లేదండి నా గొంతు వాయిస్ బాగాలేదు, ఏమనుకోకండి, ఇక్కడ మళ్ళీ పారిపోతారు జనాలు, అవసరం లేదు, నేను పాడలేను. నేను చూడండి, మీరు చెప్తున్నారు నేను ఐస్ క్రీమ్ తింటున్నానని, నేను ఐస్ క్రీమ్ తినను ఎక్కువ, ఎందుకంటే కొంచెం నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో నా గొంతు కొంచెం మూగబోయిందనమాట. మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది మీకు ఏది బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది? నాకు బ్లాక్ బాస్టర్ అంటే నేను బ్లాక్ బాస్టర్ ఇది అని చెప్పలేను, కానీ గేమ్ చేంజరు కొంచెము సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 3 సినిమాలు హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి 3 సినిమాలకి విష్ చేస్తాను. 3 హీరోలకి నేను సంక్రాంతి శుభాకాంక్షలు ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి విష్ చేస్తున్నాను. అన్నిటికంటే మూవీ కొంచెం రామ్ చరణ్ గారిది హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మరి మీరు బుక్ చేసుకున్నారా సినిమా రేపటికి? బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి కొంచెం తొక్కిసలాట జరిగింది కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని తీసుకొని పోవాలంటే కష్టం. ఎందుకంటే రేపు నాకు చిన్న పాప ఉంది, ఆ పాప తొక్కిసలాటలో మళ్ళీ ఏమన్నా అయిపోతుందని ఆ పాప గురించి ఆలోచిస్తున్నాను నేను. మీరు మీ పాప గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, మీ పాప ఎక్కడ? మా పాప ఇంట్లో ఉందండి, రేపు వస్తుంది. ఆ పాపని తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను మూవీకి, ఎందుకంటే ఆ తొక్కిసలాటలో ఆ పాపని మేము పోగొట్టుకోలేము కదా, నేను సేవ్ అయితే పాపని పోగొట్టుకోలేము కదా, రివర్స్ అయిపోతుంది అనమాట. యాంకరింగ్ చేసి ఇంట్లో ఉందంట, అంటే ఇంట్లో ఇంకో చిన్న పాప ఉందేమో, నేను చిన్న పాప కాదు. మీరు యాంకర్ లాగా మాట్లాడండి, ఎందుకంటే నాకు చాలా కోపము. వద్దులేండి, ఒక రాయలసీమ బిడ్డను కాబట్టి మీరు యాంకర్ చేస్తున్నారు కాబట్టి మీరు క్వశ్చన్స్ వేయండి, నేను మాట్లాడతాను అంతే. మరి డాకు మహారాజ్ లో సాంగ్స్ ఎలా అనిపించాయి? సూపర్ ఉన్నాయి. ఆ అమ్మాయిది సాంగ్ దబిడి దిబిడి సాంగ్ అంటే అది కొంచెము అది సాంగ్ ఓకే. ఇప్పుడు కిస్ కిస్ సాంగ్ ఉంది కదా, ఇప్పుడు బాలకృష్ణ కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి కదా, ఆయన లుక్స్ బాగున్నాయి కాబట్టి అందరు హీరోలు పెట్టినప్పుడు మరి మా హీరో బాలకృష్ణకి ఎందుకు పెట్టకూడదు? కరెక్టే అండి, కానీ ఇంకా గేమ్ చేంజర్ చెప్పండి సాంగ్స్. గేమ్ చేంజర్ కూడా పర్వాలేదు, అది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారు లుక్స్ బాగున్నాయి, అందంగా ఉన్న. రామ్ చరణ్ గారి లుక్స్ లో ఏ లుక్ బాగుంది మీకు? పంచకట్టలో పంచకట్ట వేసుకొని ఆయన కత్తి పట్టుకొని హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఆ సీన్ కోసమే నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. అవును. మరి రచ్చ ఎలా ఉంటాయి చెప్తారా? రచ్చ అంటే మీది హడావుడి ఎలా ఉంటుంది? హడావుడి రేపు ఉండదు, 1 వీక్ తర్వాత హడావుడి ఉంటుంది అనమాట. అంటే నేను మూవీకి వెళ్ళి చావలేను కదమ్మా, తొక్కిసలాటలో నన్ను తోసేస్తే మళ్ళీ, ఎందుకంటే మా పాప అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది 2 కోట్ల గురించి,
అందుకంటే ఆ తొక్కిసలాట్లో నేను నాకు చచ్చే ఉద్దేశం లేదు. 2 కోట్లు ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే మా పాప ఒక కోరిక కోరింది, అమ్మా నువ్వు పొద్దున ఈ మూవీకి వెళ్ళి తొక్కిసలాట్లు చచ్చిపో లేకుంటే కోమాలోకి వెళ్ళిపో అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టింది. అందుకని ఇక్కడ మీడియా ముందు కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఆ పాప కూడా చూస్తుందిలేండి, ఈ వీడియో చూపిస్తాను. బుద్ధి రావాలి. ఎందుకంటే కన్న తల్లిని చూడమ్మా బాను, ఇంట్లో ఉన్నావు, రేపు ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెడతారు. నువ్వు కన్న తల్లిని తొక్కిసలాటలో చనిపోమ్మా అని ఈ రోజు కోరింది. కానీ ఆమె కోరిక కూడా నేను నెరవేర్చాలనుకుంటున్నా నేను. కానీ నీకు ఏమి రావు అక్కడ. ఎందుకు రాదు? ముందే చెప్పిపోతాను నేను జనాల్లోకి. ఏం చెప్పిపోతారు? మా పాప ఇట్లా చావమని చెప్పింది, నన్ను తొక్కండి. అంత జనాల్లో మీ మాట ఎలా వింటారు? వింటారు. ఆల్రెడీ నాకు సపోర్ట్ ఉన్నారు అక్కడ, ఉన్నారులేండి. దాని గురించి టాపిక్ వద్దు ఇంకా. ఓకే, మరి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. రామ్ చరణ్ గారికి, మన బాలకృష్ణ గారికి వాళ్ళ ఫస్ట్ విష్ చేయాలి. మీరు మూవీస్ గురించి అడిగారు కాబట్టి ఈ 3 హీరోలకి మనస్ఫూర్తిగా 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదొకటి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని మీరు గొడవలు పడకండి. అందరూ పోయేసి అభిమానులు అందరు కలిసికట్టుగా పోయి 3 సినిమాలు చూసి హిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు శంకర్ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దానివల్ల ఏంటంటే ఈసారి ప్లస్ పాయింట్ అవ్వాలి ఆయనకి. హ్యాపీగా ఆయన తీసినందుకు దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను బ్లెస్ చేస్తున్నాను అమ్మా. చాలా బాగా చెప్పారండి. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. లేదమ్మా, ఎందుకంటే మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మేము ఇక్కడే హైదరాబాద్లోనే పండగ జరుపుకుంటున్నాము. మీ అమ్మ అయితే నాకు అమ్మమ్మనే, సో తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, మీరు ఇంత బాగా చెప్పినందుకు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా నమస్తే అమ్మా. చాలా థ్యాంక్ యూ.